ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా బెజవాడ ఛానల్ అండి. చూడండి, ఈరోజు సేమియా పాయసం చేస్తున్నాను. ముందుగా మనం పాలని ఇలాగా పొంగు వచ్చేలాగా చేసి తర్వాత సగ్గుబియ్యం నానబెట్టుకుని ఉంచుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ అన్న. తర్వాత సేమియాలను ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అలాగే జీడిపప్పు కిస్మిస్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. పాలు మరిగిన తర్వాత సగ్గుబియ్యం నానబెట్టుకున్నది వేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పి ఉడికేదాకా ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా తీసి చూసుకుంటే చూడండి, సగ్గుబియ్యం అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. నానబెట్టుకుంటే మనకి తొందరగా సగ్గుబియ్యం అనేది పాలల్లో ఉడుకుతాయి. అలాగే తర్వాత సేమియాలు యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, సేమియాను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక్కసారి కలిపేయండి. సేమియాను కూడా ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. అలాగే పక్కన మనం బెల్లం అనేది కాస్తంత లైట్ పాకం పట్టుకుందాము. ఎందుకంటే బెల్లం అన్నా పాకంలో పట్టుకొని వేసుకుంటే తొందరగా ఇలా సన్నగా తురుము పెట్టుకోండి పక్కన. దీన్ని పాకంలో లైట్గా వాటర్లో కరిగించేసి వేయించుకుంటే తర్వాత దాంట్లో యాడ్ చేసుకుంటే చల్లారిపోయిన తర్వాత పాలు అనేది విరగవు. చూడండి, బెల్లాన్ని వేరే స్టవ్ మీద పెట్టేసేసి ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకోండి, సరిపోతుంది. ఒక్కసారి తిప్పి బెల్లం కరిగేదాకా ఉంచుకోండి, సరిపోతుంది. లైట్గా పాకంలో వస్తుంది కరిగిన వెంటనే. అది మనం చల్లారిన తర్వాత పాయసంలో వేసుకుంటే పాలు అనేది విరగకుండా చాలా అంటే చాలా బాగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బెల్లంతో చేసుకుంటే. పంచదారతో చేసుకున్న దానికన్నా పిల్లలకి బెల్లం ఇంకా హెల్దీ కదా, అందుకని ఈరోజు బెల్లం పాయసమే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది సేమియా కూడా. ఇంకొక 5 మినిట్స్ అయితే మనకి సేమియా సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది. బెల్లం పాకాన్ని ఇందులో చల్లారిన తర్వాత యాడ్ చేసేసుకుందాం. అలాగే ఇలాచీ కూడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ పంచదార ఇలాచీ కలిపి పౌడర్ మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటాను. అది ఇలాగ ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ కోసం. చూడండి ఫ్రెండ్స్, బెల్లం అయితే పక్కన కరుగుతూ ఉంటుంది. జస్ట్ ఇంకొక 2 మినిట్స్ కరిగేసేసి లైట్ పాకంలో వస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బెల్లం అంతా కరిగిపోయి లైట్ పాకంలో వచ్చింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది చల్లారిన తర్వాత పాలల్లో మిక్స్ చేసుకుందాం. లేదు అంటే కనుక పాలు చల్లారిన తర్వాత ఇది గోరువెచ్చగా ఉన్నది అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఎలాగైనా సరే ఒక బెల్లం పాకమైనా చల్లారవ్వాలి, లేదంటే పాయసం అన్నా చల్లారవ్వాలి. అప్పుడే పాలు విరగకుండా మనకి పాయసం అనేది టేస్ట్గా వస్తుంది. నేనైతే తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను ఫ్రెండ్స్, పిల్లలు ఎక్కువగా తినరు కాబట్టి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే బెల్లం పాకం అనేది కూడా ఎక్కువగానే చేయండి ఫ్రెండ్స్. మనకి పాయసం అనేది కూడా దగ్గరగా వచ్చేసేసి చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా కుక్ అయిందో. ఇంకా ఫైనల్గా పాకం చల్లారిన తర్వాత కలిపేసేసుకొని జీడిపప్పు క్యాష్యూస్ అనేది వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చూడండి, నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. తర్వాత చల్లారిపోయింది. బెల్లం పాకం అనేది యాడ్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పాయసం అనేది చాలా టిక్గా, అలాగే పాలు విరగకుండా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఈ టైప్లో రెసిపీని ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి నేను చేసిన పాయసం అనేది ఎలా ఉందో. అలాగే ఫైనల్గా జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, సర్వ్ చేసేసుకోవడమే. మీకు ఇంకా బౌల్లో తీసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బౌల్లో సర్వ్ చేసేసుకున్నా. అంతే, టేస్టీ చాలా ఈజీ సేమియా పాయసం బెల్లం వేసి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ స్టైల్లో రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.